కదా సార్. సో సెలక్షన్ నేను మనం ఈ అవుటర్ పర్పస్ ఇన్నర్ పర్పస్, అవుటర్ పర్పస్ అచీవ్ అవ్వకపోతే, అచీవ్ అయినా అచీవ్ అవ్వకపోయినా, ఫెయిల్ అయినా, దానివల్ల మన ఇన్నర్ పర్పస్ మీద ఏమైనా ప్రభావం ఉంటుందా? అది ఇన్నర్ పర్పస్ గురించి ఏమైనా మనకి దాని యొక్క ప్రభావం వస్తుందా అనే దాని గురించి నేను మనం చర్చించుకున్నాం. దాంట్లో వచ్చి ఎప్పుడు దీని యొక్క ప్రభావం మనం ఇన్నర్ పర్పస్ గురించి, అంటే మన అంతర్గతంగా మన ఆత్మ యొక్క పర్పస్, దాని యొక్క భావం, దాని యొక్క ఉద్దేశం, దాని యొక్క లక్ష్యం ఏంటి అనే దాని మీదనే మనం చర్చించుకుంటున్నాము. సో మనం చేరాల్సిన పరమపదం ఏదైతే ఉందో, ఆత్మ యొక్క ఆత్మ సాక్షాత్కారం అనండి, లేకపోతే మనం తెలుసుకోవటం, లేకపోతే మనలో మనం చూసుకొని మనల్ని మనం గుర్తించుకోవటం అనండి, ఇవన్నీ ఏదైతే ఉందో అది తెలుసుకోకపోతే దాని యొక్క ప్రభావం ఉంటుంది. కానీ మీ యొక్క అవుటర్ గోల్స్ కానీ, మన బాహ్యంగా అంటే మన ఫిజికల్గా మనం పెట్టుకునేటువంటి ఈ గోల్స్ కానీ, లేకపోతే లక్ష్యాలు కానీ, ఉద్దేశాలు కానీ ఏమైనా వాటి వలన దీని మీద ఏమి ప్రభావం పడదు అనేది ఇక్కడ అనమాట నేను చూసిన దాంట్లో. దీనికి ఈ అవుటర్ పర్పస్ అనే దానికి, లక్ష్యాలకి, మనం ఏర్పరచుకునేటువంటి ఉద్దేశాలకి, లేకపోతే మన జీవితం యొక్క గమ్యానికి ఏదైతే ఉందో దానికి కొన్ని పరిమితులు ఉంటాయి. మనం ఎంత అనుకున్నా కూడా మనకు దీన్ని సాధించాము, అది సాధించాము అంటే దాని తర్వాత ఇంకోటి ఏదో ఉంటుంది. దీనికి ఇది ఎండ్ అని చెప్పడానికి ఏం లేదు. కొన్ని పరిమితులు ఉంటాయి. ఆ పరిమితుల్లో పడి మన యొక్క ఈ బాహ్యమైనటువంటి లక్ష్యాలు, ఉద్దేశాలని నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఎప్పుడైతే మనం ఈ బాహ్యమైనటువంటి లక్ష్యాలు చేరుకోవడానికి పరిమితులు మనం ప్రయాణం చేస్తామో, హడావిడిగా పడతామో, బహుశా మన ప్రపంచాన్ని జయించొచ్చాము కానీ మన యొక్క ఆత్మని కోల్పోతాం. మన ఆత్మ మన ఈ జన్మ యొక్క ఉద్దేశం ఏంటి? మనం ఏదో సాధించాలని. ఈ బాహ్యమైనటువంటి సాధించడానికి అందరూ ఉరుకులు పరుగులు పెడతారు. మనని మనం తెలుసుకోవటానికి, మన లోపల చూసుకోవటానికి, నేనేంటే ఏమిటి అనేది తెలుసుకోవటానికి ఎవరు ప్రయత్నం చేయరు. చేస్తే ఒకళ్ళిద్దరు అక్కడ తక్కువ కొంత. అందుకని చెప్పి అదే చెప్తారే, ఏంటి, ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డైడ్ అన్నట్టుగా అయిపోద్ది అనమాట. ఆపరేషన్ ఎందుకు చేశారు? ఆపరేషన్ ఎందుకు చేస్తున్నారండి? హలో, పేషెంట్ కి ఏదైనా హెల్త్ ఇష్యూ ఉంటే చేయాల్సి వస్తుంది కదా సార్. అందుకని ఏదో మన శరీరంలో ఉన్న రుగ్మతని బాగు చేయటం కోసం ఒక్కొక్కసారి ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. దేనికి ఆపరేషన్ ఎందుకు చేస్తాం అంటే పేషెంట్ బతికించడానికి. కానీ ఆపరేషన్ సక్సెస్ అయిందంటే పేషెంట్ మాత్రం బతకలేదండి అంటే దాని అర్థం ఏముంది? దాని ఉందే దానికి అర్థం? అట్లాగే లేదు. అట్లాగే మనం ఈ బాహ్యమైనటువంటి లక్ష్యాలను చేరుకుంటూ మన ఆత్మ సాక్షాత్కారం, లేకపోతే మనం తెలుసుకోలేకపోతే మనం ప్రపంచాన్ని సాధించినా కూడా ఆత్మ దాన్ని ఓడిపోతాం. సో అందుకని ఎప్పుడైతే మనం ఇవన్నీ లిమిటెడ్, ఈ బాహ్యమైన ప్రపంచం అనేది మనం ఎంత చేసినా కొద్ది వరకే, ఇంకెంతకంటే సాధించలేము అనేదానికంటే ఈ ఇన్నర్ పర్పస్ని మనం, ఈ బాహ్యమైనది అనేది మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో ఇంతకంటే మనం సాధించేది ఏమి లేదు అని చెప్పని, అప్పుడు మనం ఈ ఇన్నర్ పర్పస్ కోసం పరిగెడతాం అన్నమాట. అందుకని బాహ్యమైనటువంటి పర్పస్ అనేది ఏదైతే ఉందో అది ఇన్నర్ పర్పస్కి ఎప్పుడు లొంగే ఉంటుంది. అంటే అది పైన ఉంటుంది. మన ఈ అంతర్గతంగా మన ఆత్మావలోకనం కానీ, ఆత్మదర్శనం కానీ ఇది ఎప్పుడు పైనే ఉంటుంది. ఈ బాహ్యమైనటువంటి ఫిజికల్గా మనం చూసేవన్నీను తక్కువ ఉంటాయి, అది కిందకు ఉంటుంది అనమాట.
అది నిన్న మనం చూసాం. ఇప్పుడు ది పాస్ట్ కెనాట్ సర్వైవ్ ఇన్ యువర్ ప్రెజెన్స్. మనం ఎప్పుడైతే ఈ ప్రెజెన్స్ లోకి వస్తామో, ఈ క్షణంలో జీవించడంలోకి వస్తామో, అప్పుడు గతం అనేది ఆటోమేటిక్ గా పోతుంది, బతకలేదు. ఎందుకంటే మనం ఈ క్షణాన్ని ఎంజాయ్ చేయటం మొదలు పెడతాం, ఈ క్షణాన్ని అనుభవించడం మొదలు పెడతాం. ఈ క్షణాన్ని అనుభవించేటప్పుడు మనం గతించిపోయిన దాన్ని, రావాల్సిన దాని గురించి మనం ఆలోచించాం. మనం ఎంతసేపు ఏం ఆలోచిస్తాం? మనం ఈ క్షణం గురించి ఆలోచిస్తాం. సో అది ఏంటో చూద్దాం. పాస్ట్ కెనాట్ సర్వైవ్ అనేది మనం చాలాసార్లు మనం ఇంతకుముందు కూడా మనకు వచ్చింది. దాంట్లో నువ్వు ఎప్పుడైతే ఈ గతం అనేది మనకు గడిచిపోయింది, దాని గురించి నువ్వు మర్చిపోవాలి అనేదాన్ని మనం ఇంతకుముందు కూడా ఈ పుస్తకంలో చదువుకున్నాం. దీనికి పాస్ట్ బతకాలి, గతం బతకాలి అంటే దానికి మన యొక్క వీక్నెస్, బలహీనతలు ఏవైతే ఉన్నాయో, భయం, కోపం, ఆక్రోశం, యాంగ్జైటీ, ఇవన్నీ రకరకాల ఏవైనా అయితే ఉన్నాయో అవి ఎప్పుడైతే మనలో బతుకుంటాయో అప్పుడు ఈ గతం అనేది బతుకుంటుంది. కానీ ప్రజెన్స్ అనే దానికి అయ్యే ఉండవు. అందుకని చెప్పి ప్రజెన్స్ ఎప్పుడు కూడా, ఇవాళ వర్తమానం ఈ క్షణం ఎప్పుడు కూడా గతం కంటే గొప్పతనం. చూద్దాం ఏం చెప్తున్నాడు. చదువుతున్నారా? Yes, sir. చదవండి. You mentioned that thinking or talking about the past unnecessarily is one of the ways in which we avoid the present. But apart from the past that we remember and perhaps identify with, is not there another level of past within us that is much more deep seated? I am talking about the unconscious past that conditions our lives, especially through early childhood experiences, perhaps even past life experiences. And then there is our cultural conditioning, which has to do with where we live geographically and the historical time period in which we live. All these things determine how we see the world, how we react, what we think, what kind of relationships we have, how you live our lives. How could we ever become conscious of all that or get rigid of it? How long would that take? And even if we did, what would there be left? ఇది క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఏంటంటే ఆన్సర్ ఎంత ఉంది? ఆన్సర్ ఒక వారం క్లాస్ సార్. అవునా? లేదు, ఇక్కడే ఉంది. అంతే అంతే. ఒక క్వశ్చన్ కానీ ఇక్కడితో అయిపోతుంది. మేము చెప్పాలేమో, మేము చెప్పేటట్టయితే అది వారం క్లాస్ పట్టిద్ది అని. ఈ క్వశ్చన్ ఒకటేనా? క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పాలంటే క్వశ్చన్ పెద్దది అయినప్పుడు ఆన్సర్ సింగిల్ లైన్ లోనే ఉంటుంది సార్ చాలా సార్లు. అంతే. అది ప్రభావతి గారు కరెక్ట్ గా చెప్పారు. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ మాకు లేదు సార్. ఆమెకు అన్ని ఉన్నాయండి, కాకపోతే కొంచెం మనసు ఎక్కడ వెనకలాగుతుంటుంది. ఊరుకోండి మేడం. You mentioned that thinking or talking about the past unnecessarily is one of the ways in which we avoid the present. ఇంతకుముందు అదే మనం చెప్పాను కదా, ఇంతకుముందు మనం ఈ పాస్ట్ గురించి, సర్వైవల్ గురించి, దీన్ని ఎట్లా గతాన్ని మనం వదిలేయాలి అనే దాని గురించి మనం మాట్లాడుకున్నాం కదా, అదే చెప్తున్నాను అన్నమాట. నువ్వు పాస్ట్ గురించి మాట్లాడటం కానీ ఆలోచించడం కానీ ఈ ప్రజెంట్ అనే దాన్ని అవాయిడ్ చేయటానికి, తప్పించుకోవటానికి ఒక మార్గం అని చెప్తున్నావు. ఇంతకుముందు ఏం చెప్పావు? ఈ ప్రజెంట్ అనే దాన్ని, ప్రస్తుతాన్ని, ఈ వర్తమానాన్ని వదిలించుకోవటానికో తప్పించుకోవటానికో నీకు ఈ గతం గురించి మాట్లాడటం, ఆలోచించటం అనేది ఒక మార్గము అని ఒక మాట చెప్పావు.
తర్వాత ఇంకేం చెప్పు, బట్ అపార్ట్ ఫ్రమ్ ద పాస్ట్ దట్ వి రిమెంబర్ అండ్ పెర్హాప్స్ ఐడెంటిఫై విత్, isn't there another level of past within us that is much more deep seated? బట్ అపార్ట్ ఫ్రమ్ ది పాస్ట్, మనం ఇప్పుడు గుర్తుపెట్టుకునేటువంటి గతం ఏదైతే ఉందో, ఇప్పుడు గతంలో మనం ఎన్నో జరుగుంటాయి ఇన్ని సంవత్సరాల జీవితంలో, అన్ని మనకు గుర్తుంటాయా మనకి? ఉం? ఉండవు కదా. అటువంటప్పుడు పెర్హాప్స్ ఐడెంటిఫై విత్, మనం పాస్ట్ మనం గుర్తు లేకపోయినా, లేదు మనం దాంతో ఐడెంటిఫై అయిన మనం గుర్తింపబడిన, ఈయన పలానా వారు, ఈయన పలానా తాలూకు, లేకపోతే ఈయన పలానా, ఇది మనకేదో ఒక ట్రేడ్ మార్క్ ఉంటుంది మనకి, మన గుర్తింపు. ఆర్ ఈజ్ ఇన్ దేర్ అనదర్ లెవెల్ ఆఫ్ పాస్ట్ విత్ ఇన్ అస్ దట్ ఈస్ మచ్ మోర్ డీప్ సీటెడ్, ఇంకా లోపల బాగా మనకి ఎక్కడో మూలాల్లో ఎక్కడో పాతుకుపోయినటువంటి ఇంకా గతం. అంటే ఒకటి గతం ఏంటి, మనకు గుర్తుండి మనం ఉన్నది. రెండోది మనం గుర్తింపబడింది. మనం అంటే ఇది కోటేశ్వరరావు అంటే ఇది అని మనకు గుర్తింపు రావడానికి దేని ద్వారా వచ్చింది? మన గతం ద్వారా. నేను ఏదైతే పాత దాంట్లో నేను ఏ విధంగా చేసుకుంటానో, లేకపోతే ఏ విధంగా నేను సాధించినాను, ఏదో దాని మీద నన్ను గుర్తించుకుంటాను. ఆ గుర్తింపు ద్వారా కానీ, లేదు ఇంకా ఎక్కడో లోపల మనం మర్చిపోయి తెలియక మనకు ఇంకా ఒక లోపల ఎక్కడో పాతుకుపోయి ఉన్నది కానీ, ఇవన్నీ ఉంటాయి కదా. సో ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద అన్కాన్షియస్ పాస్ట్ దట్ కండిషన్స్ అవర్ లైఫ్స్. నేను దేని గురించి మాట్లాడుతున్నానంటే కాన్షియస్ అండ్ అన్కాన్షియస్. కాన్షియస్ అంటే మనం ఎరుగుతూ ఉంటాం, అన్కాన్షియస్ అంటే మనకి తెలియకుండానే జరిగిపోతుంటారు. నేను మాట్లాడేది మన జీవితాల్ని నియంత్రిస్తున్నటువంటి, మనకి తెలియనటువంటి గతం గురించి మాట్లాడుతున్నాను, ఎస్పెషల్లీ త్రూ ఎర్లీ చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్సెస్, పెర్హాప్స్ ఈవెన్ పాస్ట్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్. అవేంటి? మనం గతం నాకు తెలియని, నేను గుర్తింపలేని గతం ఏంటి అంటే, చిన్నప్పుడు ఏవేవో జరుగుంటాయి అనుభవాలు, వాటి గురించి కానీ, లేకపోతే గత జన్మ యొక్క అనుభవాలైనా సరే ఉండొచ్చు. నేను వాటి గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు మనం పాస్ట్లో గతంలోకి వెళ్తే మనకేం గుర్తుంటాయి? మన స్కూల్లో చదువుకున్న రోజులు, లేకపోతే కొన్ని సందర్భాలు మన మనస్సు మీద ప్రభావం చూపిస్తాయి, మన ఆలోచనల మీద ముద్రించబడతాయి, అవే గుర్తుంటాయి మనకి. కానీ కొన్ని ఆటోమేటిక్గా వచ్చి అలా గాలిలాగా వచ్చి వెళ్ళిపోతుంటాయి. అవి కొన్ని మనకి మైండ్లో రిజిస్టర్ అవ్వవు. రిజిస్టర్ అయినా కొంతకాలం తర్వాత మళ్ళీ మనం దాన్ని బయటికి తీయలేము. అట్లా కొన్ని ఉంటాయి. అట్లా మనకి తెలియని పరిస్థితిలో మనకు మీద ముద్రింపబడిన, ప్రభావం చూపినటువంటి గతం ఏదైతే ఉందో, అది చిన్నప్పటిది అవ్వచ్చు, లేకపోతే పాత జన్మలో అనుభవం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. దాని గురించి నేను మాట్లాడుతున్నాను. నేను నిన్న మొన్న జరిగిన దాని గురించో, పోయిన సంవత్సరం జరిగిన దాని గురించో నేను మాట్లాడలా. అండ్ దెన్ దెర్ ఈజ్ అవర్ కల్చరల్ కండిషనింగ్. ఇంతే కాకుండా మనకి ఈ కల్చరల్ కండిషనింగ్ అంటే మన చుట్టూ ఉన్న సభ్య సమాజం, లేకపోతే ఈ సమాజం యొక్క మన మీద రుద్దబడినటువంటి కొన్ని కారణాలు, లక్షణాలు, కొన్ని సందర్భాలు. నువ్వు ఇలా ఉండాలి, నువ్వు ఇలాగే మాట్లాడాలి, నువ్వు ఇలాగే చేయాలి, నువ్వు ఇంతకంటే ముందుకెళ్ళకూడదు, నువ్వు వెనక నిలబడాలి, ఇట్లాంటి కొన్ని కొన్ని మనకి ఆ నాగరికత నేర్పినటువంటి కొన్ని మనకి ఆ లిమిటేషన్స్ ఉన్నాయి, కండిషనింగ్. మనం మొదటి మనం ఏంటి, అసలు పుట్టినప్పుడు చిన్నపిల్లలప్పుడు వాళ్ళకి ఏం తెలియదు. నువ్వు అనమంటే నువ్వు అంటారు, మీరు అనమంటే మీరు అంటారు. అది మనం ఏమీ చెప్పకపోతే వాళ్ళకి ఏదైనా అనిపిస్తుంది. ది లాటరల్ థింకింగ్ వాళ్ళకి ఎక్కువ బ్రెయిన్ ఇచ్చి ఎక్కువ ఓపెన్లో ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ మీద మనం ఎటువంటి యొక్క నియమాలు కానీ, లేకపోతే నిషేధాలు కానీ, ఏదైనా కానీ మనం వాళ్ళ నెత్తి మీద రుద్దకుండా వాళ్ళని పెరగడానికి వదిలేసాం అన్నమాట. నువ్వు ఇలా చేయాలి, ఇలా మాట్లాడాలి, ఇలా తప్పమ్మా, అలా అనకూడదు, ఇలా అనకూడదు, ఇవన్నీ చెప్పాం అంటే వాళ్ళకి ఎంతసేపు వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళ బ్రెయిన్ థింకింగ్ వాళ్ళ దాంట్లో కండిషన్ అయిపోతుంది, దాంట్లోకి వచ్చేస్తాను. ఆ విధంగా
నేను మాట్లాడేది మన ఈ నాగరిక సమాజము, లేకపోతే మన చుట్టూ ఉన్న మనుషులు మన మీద విధింపబడినటువంటి కండిషనింగ్ గురించి మాట్లాడతాం. అదొకటి ఉంది. ఈ పాస్ట్ లైఫ్ చిల్డ్రన్ టైంలో మన చిన్నప్పుడు తిరిగి మన ముద్రపడినది కాకుండా ఇంకోటి ఇది విచ్ హ్యాస్ టు డూ విత్ వేర్ వీ లివ్ జియోగ్రాఫికలీ. మనం ఎక్కడ మనం బతుకుతున్నాం, మనం ఏ ప్రదేశంలో మనం బతుకుతున్నాం. జియోగ్రాఫికల్ అంటే మనం ఉన్న స్థలం. ఇది ఇక్కడ అవ్వచ్చు, హైదరాబాద్ అవ్వచ్చు, గుంటూరు అవ్వచ్చు, తెనాలి అవ్వచ్చు, తిరుపతి అవ్వచ్చు, అమెరికా అవ్వచ్చు, ఏరియా అవ్వచ్చు. ఆ ఏరియాలో బిఏ రోమన్ వైలిన్ రూమ్ అన్నట్టు మనం ఎక్కడ ఉంటామో అక్కడ ఆ విధంగా మనం బతకడానికి కండిషనింగ్ అయిపోయి ఉంటాం. అండ్ హిస్టారికల్ టైం పీరియడ్ ఇన్ విచ్ వీ లివ్. అదే కాకుండా మనం ఏ చారిత్రాత్మకమైన సమయంలో బతుకుతున్నాం. 18వ శతాబ్దంలో బతుకుతున్నామా, 16వ శతాబ్దంలో బతుకుతున్నామా, క్రీస్తు పూర్వంలో బతుకుతున్నామా అనేది హిస్టారికల్ టైం పీరియడ్ మనం బతికేటువంటి ఇవన్నీ ఉన్నాయి. ఇది ఇంకా కాకుండా ఆల్ దీస్ థింగ్స్ డిటర్మైన్ హౌ వి సీ ది వరల్డ్. ఈ అన్కాన్షియస్ మైండ్లో ముద్రింపబడినటువంటి గత తాలూకు ఛాయలు కానీ, లేదు మనం మన చుట్టూ ఉన్న నాగరిక సమాజం మన మీద విధింపబడిన కండిషన్స్ కానీ, అది కాదు అంటే మనం బ్రతికేటువంటి ప్రదేశం కానీ, లేదు మనం ఆ సమయం కానీ, ఇవన్నీ కూడా మనం ప్రపంచాన్ని ఎలా చూస్తాము అనే దాన్ని నిర్ణయిస్తుంది. అంటే యువర్ ఎక్స్పీరియన్స్ స్పీక్స్. ఇప్పుడు నేను 4 చోట్ల ఇబ్బంది పడి ఉన్నాను అనుకోండి, అప్పుడు నాకేం కనిపిస్తుంది? ప్రతి దాంట్లో నాకు నెగిటివ్గా కనిపిస్తుంది. అమ్మో ఇదా వద్దు, వాడికి అట్లా అయిందంట, వీడికి అయిందంట, మనకు వద్దులే, మనకెందుకులే అని చెప్పి. నాకు ఒక ఫోన్ వచ్చింది మన వాళ్ళ దగ్గర నుంచి. సరే ఏదో ఒక ప్రపోజల్ గురించి మాట్లాడుతూ ఇది చేయొచ్చా, చేయమంటారా ఏంటి అని చెప్పి అడిగారు. అడిగితే నేను ఎక్కడో చదివిన ప్రకారం అదేదో ఫేక్ న్యూస్ అన్నమాట. అంటే అదే అన్నాను, లేదండి నేను చదివినట్టు ఇక్కడ ఉన్నది, నేను ఎప్పుడో చదివాను, అది అది ఫేక్ న్యూస్. మెషిన్ చెప్తాను, వాళ్ళు ఏదో మెషిన్ ఇస్తారు, ఆ మెషిన్తో మనం ఈ ధూపు ఇవి ఉంటాయి కదా, కుండలు చిన్నవి ఉంటాయి కదా, ఏంటంటారు, సామ్రాన్ని ధూప్ స్టిక్స్ చేశారు. ధూప్ స్టిక్ కాకుండా కొన్ని ఈ మోసలో పోసి వస్తుంది. అవును, కుండ షేప్ లో వచ్చి చిన్న ఇంత అంతా ఉంటాయి అన్నమాట. సాంబ్రాన్ వేస్తారు అవి కూడా ధూప్ స్టిక్స్. అట్లాంటివి వాళ్ళు మెషిన్ కొనుక్కోవాలి. వాళ్ళ దగ్గర వాళ్ళు రా మెటీరియల్ ఇస్తారు. రా మెటీరియల్ ఇచ్చితే మనం తయారు చేసి వాళ్ళకి ఇస్తే, రా మెటీరియల్ 100 రూపాయలు అయితే వాళ్ళు మనకు 200 రూపాయలు ఇస్తారు చేసి తీసుకుని. అప్పుడు ఒక మెషిన్ ఒక 40,000, తర్వాత మనం రా మెటీరియల్ కొనుక్కోవాలి కదా, కిలో 100 రూపాయలు అంటే మనం ఏం చేస్తాం, ఆశకు ఇంకో 50 కిలోలు 100 రూపాయలు కొనేస్తాం, 5,000 6,000 పెట్టేస్తాం. వాడు అవి తీసుకుంటాడు, దానికి 10,000 ఇవ్వాలి, 5,000 పెట్టుకున్నాం, వాడు ఇవ్వడం. లేకపోతే ఒకసారి ఇస్తాడు, తర్వాత మీరు ఒకసారి డబ్బులు వచ్చింది కదా అని చెప్పి మనం ఏం చేస్తాం, ఈసారి 100 కిలోలు. ఆ విధంగా మనని ట్రాప్ చేస్తారన్నమాట, దోచుకోవటానికి. కానీ ఎక్కడో చదివాను. ఇప్పుడు వీళ్ళకి కూడా అదే ప్రపోజల్ వచ్చింది, ఇది మనం చేయొచ్చా అని చెప్పని అడిగితే నేను ఇదే చెప్పాను. ఇది ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, మన ఎక్స్పీరియన్స్ అది నిజమో కాదో నాకు తెలియదు. నేనే చెప్పాను, మరి నేను ఇలా విధంగా విన్నాను, నేను చదివినట్టు గుర్తున్నారు ఎక్కడో, సార్ చూసుకోండి, సోర్స్ చూసుకొని మీకు నమ్మకం ఉంటే చేసుకోండి అని చెప్పాను. ఓకే, ఇది ఏ విధంగా ఎందుకు ఎట్లా చెప్పగలిగానే, నా యొక్క అనుభవం ఏదైతే ఉందో ఆ అనుభవంలో నుంచి ఇది చెప్పాను. ఇప్పుడు నా అనుభవం ఏమైంది, ఏం చెప్తుంది, నువ్వు ఏది చేసినా జాగ్రత్తగా ఉండు, ఒకటికి 2 సార్లు అనుమానించు, లేకపోతే ఎందుకు వచ్చి రిస్క్ అనుకోండి, చేయటం మానే అని చెప్పి నా అనుభవం చెప్తాను. సో నా అనుభవానికి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇది నేను చెప్పడానికి, నేను ఈ ప్రపంచాన్ని ఈ విధంగా ఒక దృష్టితో చూడటానికి నాకున్న అనుభవం ఏంటి, నేను ఉన్న స్థలం, నేనున్న సమయం, నేను
పాస్ట్ చిన్నప్పుడు నాకున్న అనుభవాలు, లేకపోతే నా చుట్టూ ఉన్న ఈ సమాజం నా మీద పెట్టిన కండిషన్స్, ఇవన్నిటిలో నుంచి వచ్చిన అనుభవం ద్వారా నేను మాట్లాడతాను. హౌ వీ రియాక్ట్ వాట్ వీ థింక్. ఏదైనా ఒక సందర్భం వచ్చినప్పుడు మనం ఎలా స్పందిస్తాం, మనం ఏం ఆలోచిస్తాం, మన చుట్టూ ఉన్న సంబంధ బాంధవ్యాలు ఏంటి, వాట్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్స్ వీ హ్యావ్, అండ్ హౌ వీ లివ్ అవర్ లైఫ్స్, మన జీవితాన్ని మనం ఎలా బతుకు, ఇవన్నీ వీటన్నిటిని ఏది నిర్ణయిస్తుంది అంటే మనకు తెలియకుండా మన మనసు మీద ప్రభావం చూపిన మన గతము, మనం కల్చరల్ కండిషన్స్, మన సభ్య సమాజం మన మీద ఈ విధంగా ఉండాలి, సమాజంలో ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా ఉండాలని చెప్పిన కండిషన్స్, అట్లాగే మనం ఉన్న ప్రదేశం, మనం ఉన్న టైం, ఇవన్నీ మనం ఎలా ఉండాలి, ఎలా బతకాలి, ఎలా మాట్లాడాలి, మన సంబంధ బాంధవ్యాలు ఎవరితో ఎలా ఉండాలి. ఇప్పుడు మనం అక్క అంటాం, అన్న అంటాం. అక్క అన్న అని ఎందుకు అనాలి? ఏమండి? వయసును బట్టి కొంచెం అన్న అక్క అని, అమ్మ అని, ఆంటీ, ఇప్పుడు ఆంటీ అంకుల్ అని ఎలా వస్తున్నాయి అదే ఆ పేరు అక్క, ఇప్పుడు ఆ సంబంధానికి, మీ తోబుట్టుకి మీకు సంబంధాన్ని అక్క చెల్లెళ్ళని ఎందుకు అనాలి? అన్నదమ్ములని ఎందుకు అనకూడదు? అన్న అంటే పులింగం, అక్క అంటే స్త్రీలింగం అని ఎందుకు అనాలి? అది ఇట్లా రివర్స్లో ఎందుకు అనకూడదు? ఎందుకు అనకూడదు అంటే మనకి పై నుంచి ఎప్పటి నుంచో ఆ విధంగా మనకి చెప్పారు కాబట్టి, పెద్దలు ఎప్పటి నుంచో అదే చెప్పారు కాబట్టి అదే ఫాలో అవుతా మనం ఉన్నాం. అదే ఫాలో అవ్వం. అంటే మన యొక్క మైండ్ కండిషనింగ్ అదే. గనక అక్క బదులు అన్న నీకు అని ఉంటే మనం అన్న అని పిలిచేవాడు, అక్క కూడా. అది ఈ విధంగా మన మీద ప్రతి మనం ఎట్లా ఉండాలి, సంబంధ బాంధవ్యాలు ఎలా ఉండాలి, మనం ఎలా మాట్లాడాలి, మన జీవితం ఎలా ఇవన్నిటికీ మనకి ఎవరో ఒకళ్ళు వెనక నుంచో ముందు నుంచో మన మీద ప్రభావాన్ని చూపించారు కదా. ఇలాగే బతకాలి, మనం కుడి చేత్తోనే తినాలి, ఎడం చేత్తోనే కడుక్కోవాలి, లేకపోతే రోజు బ్రష్ చేసుకున్నాక తినాలి, తిన్నాక బ్రష్, ఇవన్నీ ఏదైతే ఒక సిస్టమ్ ఏదైతే మనం క్రియేట్ చేశారో ఆ సిస్టమ్ బట్టి మనం వెళ్తున్నాం. అంతేగాని మనం ఎక్కడ కూడా మన సొంత బ్రెయిన్ ఉపయోగించట్లా. ఉపయోగిస్తున్నాం లేదు సార్. లేదు. ఎక్కడైనా ఏదైనా మన అనుభవంలో లేకపోతే, మనం విన్న దాంట్లోనో, తెలుసుకున్న దాంట్లో, చదివిన దాంట్లోనో లేకపోతే, అప్పుడు ఇక్కడ ఏం చేయాలి అనేది మనం ఆలోచిస్తాం. ఇప్పుడు ఒక బాటిల్ ఓపెనర్ ఉందనుకోండి, బాటిల్ ఓపెన్ చేయాలనుకోండి, మనం ఏం చేస్తాం? అది ఓపెనర్ టక్ పెట్టి తీసి కింద నుంచి పైకి తిప్పేసేసి అటు ఇటు వేసేసి తిప్పేస్తాం దాన్ని, ఏదో కదా. బాటిల్ తీసుకుంటాం, ఇటు తిప్పుతాం రాదు, అటు తిప్పుతాం రాదు, లేకపోతే దాన్ని ఏదో చేసి, లేకపోతే కత్తి తీసుకొచ్చి పక్కన ఆ జాయింట్స్ కట్ చేయడం, ఏదో ఒకటి చేస్తాం. అదే అమెరికన్స్ అయితే ఏం చేస్తారు? దాని మీద ఉన్న ఫస్ట్ అట్టపెట్టి మీద ఉన్న కండిషన్స్ అన్ని చదువుతారు, దాన్ని ఎట్లా చేయాలని. హౌ టు ఓపెన్ అనేది దాని మీద రాసి ఉంటుంది. ఇది ఇటు లెఫ్ట్కి తిప్పు, లేకపోతే టారో మార్క్ వేసి ఏవో వేసి ఉంటాయి దాని మీద. అవన్నీ చదివి దాని ప్రకారం చేస్తారు. మనం ఏం చేస్తాం? రాగానే అట్టపెట్టి తీసేసి ఆ మూత ఇట్లా ఇట్లా తిప్పేయడానికి ప్రయత్నం చేస్తాం. అది వేరే విధమైన దీంట్లో పెట్టి ఉండొచ్చు. కొన్ని మూతలు ఇప్పుడు కొత్తగా వచ్చాయంటే గట్టిగా నొక్కి తిప్పాలి. ఇవన్నీ మనం చదవకుండానే దాన్ని ప్రయోగాలన్నీ చేసి ఎట్లాగట్లా దానికి అనుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అదే అమెరికన్స్ వాళ్ళు దాని మీద చదువుతారు ముందు, ఆ కండిషన్స్ ఏమున్నాయి, దాని ప్రొసీజర్ ఏముంది, ఇవన్నీ చదువుతారు. చదివిన తర్వాత చేస్తారు దాని ప్రకారం. ఎందుకంటే మనకున్న అనుభవం ప్రకారం ఇట్లా తిప్పితే బాటిల్ వస్తుంది, అంతవరకు తెలుసు మన గ్యారంటీగా. సో తిప్పడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు అది చూడండి, వాటర్ బాటిల్స్ ఫుల్గా క్యాప్ నిండుగా నింపేసి ఉంటాయి. అదేమో కొంచెం మెత్తగా ఉంటుంది, గట్టిగా పట్టుకుంటే అది లోపల ఏదో అది పట్టుకొని మనం తిప్పేటప్పుడు నీటి మీద పడతాయి, అవునా?
అవును సార్. ఇప్పుడొచ్చే వాటర్ బాటిల్స్ అన్నీ అలానే స్పిల్ ఇంతకుముందు అయితే అవుతున్నాయి. కొంచెం గ్యాప్ ఉండేది, ఇప్పుడు గ్యాప్ హ్మ్. ఉంటుంది, మొత్తం ఫుల్గా నింపుతున్నారు. అదే వాడైతే ఏం చేస్తాడు, ఇది చూస్తాడు, చూసి దాన్ని ఈ నొక్కకుండా నీళ్లు మీద పడకుండా ఉండటానికి ఏ విధంగా తిప్పి తీయాలో తీస్తాడు. ఇవన్నీ మనం ఎలా వాళ్ళకి ఉండాలి, ఎలా తెలియక అవన్నీ చదువుతారు. మనకి బాగా తెలిసి తెలుసు, ఓవర్‌లోడెడ్ అయిపోయి నాలెడ్జ్ తిప్పేస్తాం. తెలియటం కాదు, నాలెడ్జ్ కాదు, ప్రయోగాలు చేస్తాం, ఆ! ఎక్స్పెరిమెంట్ చేస్తాం, తీద్దాం వాళ్ళేమో రాకపోతే అప్పుడు ఏమన్నా చూడదని. తెలుసుకొని చేద్దాంలే అన్నట్టు వాళ్ళు. అది ఇప్పుడు మనకేమో ఫర్నిచర్ మనం తెప్పిస్తాం కదా, ప్యాకెట్ ఫర్నిచర్ వస్తుంది అమెజాన్లో, దాంట్లో బుక్ చేస్తే వాడు ఒక చార్ట్ ఇస్తాడు, ఆ చార్ట్ లో నువ్వు ఎలా పెట్టాలో చెప్తాడు. మనం ఆ చార్ట్ ఆ! చూడకుండా అన్ని ఇప్పేసేస్తాం, ముందు ఇప్పేసేసి ఇట్లా ట్రై చేస్తాం, అది అవ్వదు. అప్పుడు చార్ట్ పిల్లలు చూస్తాం, బిల్డింగ్ నెంబర్ 1. బ్లాక్స్‌కి పెట్టినట్టు పెట్టేస్తా ఉంటాం. వాడికి అప్పుడు చార్ట్ నెంబర్ ఇస్తాడు. వాడు చార్ట్ చార్ట్ చూడడు, మనము చూడం. చూడం. ఫస్ట్ ఒక చార్ట్ లో బొమ్మలు ఉంటాయి ముందు, ఆ బొమ్మలు చూస్తాం, ఓహో ఇది కదా అని మళ్ళీ మొదలు పెడతాం. తర్వాత ఉంటది, ఇదిగో ఇందులోంచి ఇది కూర్చోాలి, ఇందులోంచి ఇది కూర్చోాలి, లెఫ్ట్ నుంచి రైట్ కి ఇదంతా దీన్ని చేసి ఇక్కడ స్క్రూలు పెట్టాలి, ఇవన్నీ ఆ పక్కన రాస్తాడు. ఆ పక్కన చదవం, మళ్ళీ బొమ్మలు చూసేసి చేయటం ట్రై చేస్తాం, ఇది అవ్వకపోతే అప్పుడు అక్కడ చదువుతాం మనం. దిస్ ఇస్ హౌ వీ ప్రాస్. వాళ్ళు అట్లాగా ఫస్ట్ 1 2 3 4 ఏ నెంబర్లు ఉన్నాయి అన్ని తీసి విడిగా పెడతారు, ఇప్పుడు తీసిన తర్వాత దాని తర్వాత 1లో ఏం బొమ్మలు ఏమేమి పెట్టమన్నాడు అది పక్కకి, 2లో 3లో 4లో అవి అట్లనే పెట్టి మొత్తాన్ని బిగించుకుంటూ వస్తారు వాళ్ళు. అది తేడా. మనం వాళ్ళైతే అంటే బాక్సెస్ అన్ని ఒక పక్కన, నట్లన్నీ ఒక పక్కన, ఇవన్నీ అవి పైన షీట్స్ ఒక పక్కన పెట్టుకొని నీట్‌గా 1 బై 1 చేసుకుంటారు. అసెంబుల్ అది చేసుకుంటారు. అంటే మనం ఏ ప్రదేశంలో ఉన్నామో ఆ ప్రదేశంలో యొక్క పద్ధతి అది. మన ప్రదేశంలో ఇది పద్ధతి. ఇప్పుడు అమెరికా వెళ్ళి డాలాస్లోనో లేకపోతే న్యూయార్క్లోనో పంచ పై కట్టుకుని లుంగి పై కట్టుకుని తలకు గుడ్డ చుట్టుకుని తుండు కట్టుకుని చుట్టుకుని చెప్పులు కిరికిరి అనుకుంటూ వెళ్తామా? నిజంగా మన ఊర్లో వెళ్ళినట్టు వెళ్ళాం. ఎందుకంటే అక్కడ ఉండే ఇప్పుడు అక్కడ వచ్చేసింది, అది కూడా తిరుగుతున్నారు, అక్కడక్కడ కనపడుతున్నారు. నేనే చూసా కెనడాలో ఒక షాప్ లో. శ్రీమంతం చేశాను సార్. నిన్న శ్రీమంతం చేస్తే చిలకలు, ఆ అది గొల్లబామ, ఉన్న ఇవన్నీ పెడితే అందరూ మనోళ్ళు కూడా ఈవెన్ ఏంటివి అని ఆశ్చర్యంగా చూస్తూనే ఉన్నారు. అమ్మో మీరు పంపించటం ఏమో గాని మా వాళ్ళకి మేము ఆన్సర్ చేయలేకపోతున్నామని వీళ్ళు. నేను చూసా ఒక షాప్ లో ఒక ఆయన లుంగి పై కట్టుకుని ఆహా ఎంత ఆనందంగా వెళ్తున్నాడు. మనం ఏంటంటే మనం ఉండే స్థలము, టైము, ఇవన్నీ కూడా మన యొక్క అనుభవాన్ని డిటర్మిన్ చేస్తాయి, నిర్ణయిస్తాయి. దాని నుంచి మనం మాట్లాడతాం. సో హౌ కుడ్ వీ ఎవర్ బికమ్ కాన్షియస్ ఆఫ్ ఆల్ దట్ అండ్ గెట్ రిడ్ ఆఫ్ ఇట్? మనం ఎప్పుడు ఇదంతా తెలుసుకుంటాం? ఇప్పుడు ఇన్ని చదివాము, ఇంత విన్నాము, ఇప్పుడు మన ప్రజెంట్లోకి వెళ్ళాలి అంటే అన్కాన్షియస్ స్టేజ్ నుంచి కాన్షియస్ స్టేజ్లోకి రావాలి. ఇవి ఎప్పుడు వస్తాం? ఇవన్నీ ఎప్పుడు వదిలించుకుంటాం? గెట్ రిడ్ ఆఫ్ ఆల్ దిస్ మనం ఎప్పుడు వదిలించుకుంటాం? హౌ లాంగ్ వుడ్ ఇట్ టేక్? ఎన్ని రోజులు పడుతుంది మనం ఈ పాత ఇన్ఫ్లుయెన్స్ లో నుంచి బయటికి రావడానికి? ఎన్ని రోజులు పడుతుంది? ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఒకవేళ వచ్చినా, అండ్ ఈవెన్ ఇఫ్ వి డిడ్, వాట్ వుడ్ దేర్ బి లెఫ్ట్? ఒకవేళ మనం వచ్చినా ఇవన్నీ అనుకుని మనం వచ్చాము అనుకోండి, సాధించాము అనుకోండి, ఈ ఆత్మని దర్శించటం ద్వారా, లేకపోతే మీరు ఇవన్నీ చేయటం ద్వారా, ఈ ప్రజెంట్ మూమెంట్లోకి రావటం ద్వారా మనం చేస్తే, ఇవన్నీ మర్చిపోతే, గతము లేదు, భవిష్యత్తు లేదు, ఏమీ లేకుండా ఇవాళ ఉన్నదాన్ని ఉన్నట్టు గురించి మాట్లాడితే మనకు మిగిలేది ఏంటి? శూన్యమే కదా. అక్కడ లక్ష్యాలు ఏమి లేవు కదా. ఈ శూన్యం కోసం ఈ తాపత్రయం అవసరం? ఇది క్వశ్చన్. అర్థమైందా? అర్థమైంది సార్. అయిపోయిందా? అవుతుంది అవుతుంది. అవుతుంది. అంటే ఈ ప్రజెంట్ మూమెంట్ లో మనం బతకటానికి మన మీద ఎటువంటి ప్రతిబంధకాలు ఉన్నాయి అనేది చెప్తున్నాడు.
ఈ గతాన్ని వదిలేసి భవిష్యత్తుని వదిలేసి మనం ఈ క్షణంలో బతకాలి అంటే మన మీద ఎన్ని రకాలైనటువంటి ప్రతిబంధకాలు ఉన్నాయి అనేది ఇప్పుడు మనకి ఈ క్వశ్చన్లో ఇన్ని రకాల ప్రతిబంధకాలు ఉండి దీంట్లో నేను ఒకవేళ నన్ను నేను తెలుసుకున్నా నేను సాధించేది ఏంటి అక్కడ ఉండే శూన్యమే కదా అని. దానికి ఆన్సర్ ఏంటంటే చదవండి. What is left when illusion ends? అక్కడ వాట్ ఈస్ లెఫ్ట్ వెన్ ఇల్యూజన్ ఎండ్స్. ఇల్యూజన్ అంటే భ్రాంతి. ఇప్పుడు మనం బతికేది భ్రాంతిలో బతుకుతాం. ఒకసారి ఈ భ్రాంతిలో నుంచి మనం బయటకు వస్తే ఏముంది? మనం ఇప్పుడు ఉండేది భ్రాంతిలో ఉంటున్నాం, అంతే కదా. ఊహలోనే బతుకుతున్నాం కదా. ఉద్యోగానికి వెళ్ళటం, రావటం, జీతం రంగానే విధంగా చేయాలనుకోవటం, మళ్ళీ జీతం వచ్చిన తర్వాత అయిపోయింది, మళ్ళీ 2వ తారీఖు నాడే మళ్ళీ 3వ తారీఖు ఇప్పుడు వస్తాం చూడటం, ఇట్లాంటి భ్రాంతిలో బతుకుతున్నాం. ఒకవేళ ఆ భ్రాంతి అనేది లేకపోతే ఏమిటి మిగిలింది? ప్రజెంట్ లో ఉంటాం సార్. అదే చూద్దాం. చదవండి. There is no need to investigate the unconscious past in your expect as it manifests at this moment as a thought, an emotion, a desire, a reaction, or an external event that happens to you. Whatever you need to know about the unconscious past in you, the challenges of the present will bring it out. If you delve into the past, it will become a bottomless pit. There is always more. You may think that you need more time to understand the past or become free of it. In other words, that the future will eventually free you of the past. This is a delusion, and the present can free you of the past. More time cannot free you of time. Access the power of now. That is the key. సో మనకి మిగిలేది శూన్యమే కదా అంటే ఏం చెప్తున్నాడు? దేర్ ఇస్ నో నీడ్ టు ఇన్వెస్టిగేట్ ది అన్కాన్షియస్ పాస్ట్ ఇన్ యూ. మనము మన గతంలో, మన జీవితంలో మనకు తెలియకుండా ఉన్న ముద్రింపబడిన ఆ పాస్ట్ గురించి, గతం గురించి, ఎందుకు వచ్చింది ఏంటని నువ్వేం పెద్ద దాని గురించి తరచి చూడక్కర్లా. accept as it manifests at this moment as a thought, an emotion, a desire, a reaction. Accept. అది ఎప్పుడవుతుంది అంటే నువ్వు మామూలుగా కనుక ఒక కోరిక గాను, ఒక ఆలోచన గాను, ఒక ఎమోషన్ గాను, ఒక ప్రతిస్పందన గాను, లేదా ఒక ఎక్స్టర్నల్ ఈవెంట్ దట్ హ్యాపెన్స్ టు యూ, ఇంతకుముందు మన మీద ఏదైనా బాహ్యంగా జరిగిందో అయి ఉంటే తప్ప, అంటే నువ్వు చేసేటప్పుడు నీ గతంలో నువ్వు తెలిసి చేసినవి తప్ప నువ్వు తెలియకుండా చేసినటువంటి గురించి నువ్వు ఆలోచించదు. ఇప్పుడు మనం ఒక ఆలోచన, ఒక ఎమోషన్, డిజైర్, కోరిక, ఏదో ఒకటి మనకు తెలిసే చేస్తాం. మనం కోరుకునేటప్పుడు తెలియకుండా వాటి గురించి వదిలే, జరిగిన వాటి గురించి, తెలిసిన వాటిని గురించి తప్ప నువ్వు మిగిలిన దాని గురించి వదిలే. ఓకే, సరే వదిలేసాం. ఇప్పుడు మా గతంలో నిన్న మా ఫ్రెండ్ ఒక ఆయన వచ్చాడు ఇంటికి, ఏదో మాట్లాడుతూ, మేము కరూరులో ఉన్నప్పుడు వాళ్ళు మా ఇంటికి వచ్చారు. ఇంకో ఫ్రెండ్, వాళ్ళు కామన్ ఫ్రెండ్, వాళ్ళు నాకు గుర్తులేదు అసలు దాని గురించి, వాళ్ళు వచ్చి వెళ్ళిన సంగతి గుర్తులేదు. నా వైఫ్ చెప్తాను, లేదు వాళ్ళు వచ్చారు, అప్పుడు మనకి వారానికి ఒకసారి నీళ్ళు వచ్చాయి మా కరూరులో ఉన్నప్పుడు, ఆ రోజే నీళ్ళు వచ్చినాయి, లేకపోతే మనకి ఇబ్బంది అయ్యేది అని చెప్తాను. తను గుర్తున్నాయి. నాకు అసలు ఆలోచన వేగ్ మెమరీ కూడా లేదు నాకు దాని గురించి. అలా అవునవునవును అనేసి అయిపోయింది. అట్లా ఇవన్నీ మనకి ఇప్పుడు ఆమెకి గుర్తుంది, నాకు గుర్తులేదు. తెలిసి ఆమెకి ఆ థాట్ లేకపోతే ఆ ఈవెంట్ లేకపోతే ఆ రియాక్షన్ ఏదైతే ఉందో అది గుర్తుంది, నాకు గుర్తులేదు అనుకో. నేను గుర్తులేదు దాని గురించి నేను ఆలోచించక్కర్లేదు. ఆమె గుర్తుంది, నాకు గుర్తులేదు అనుకో, ఆలోచించుకోవాల్సి వస్తుంది. సో వాట్ ఎవర్ యూ నీడ్ టు నో అబౌట్ ది అన్కాన్షియస్ పాస్ట్ ఇన్ యూ, నువ్వు నీ గతంలో నీకు తెలియకుండా నీకు ఉన్న ఆ పాస్ట్ గతం ఏదైతే ఉందో దాన్ని తెలుసుకోవాలి అంటే యూ
ది ఛాలెంజెస్ ఆఫ్ ద ప్రజెంట్ విల్ బ్రింగ్ ఇట్ అవుట్. ఇప్పుడు ఉన్న జీవితంలో ఇప్పుడున్న ఈ సవాళ్ళు ఏదైతే ఉన్నాయో అవి నీ గతంలో నీకు తెలియకుండా నీ మీద ముద్రింపబడినటువంటి ఆ గతాన్ని బయటికి తీసుకొస్తాయి. అంటే ఇప్పుడు మనకు ఏదైనా సమస్య వచ్చింది, ఆ సమస్యను తీర్చుకోవాలి. ఆ సమస్యను తీర్చుకోవాలంటే ఏం చేయాలి? ఇంకొకరిని అడగాలి. లేదు మనకి ఎప్పుడైనా గతంలో ఇట్లాంటి అనుభవం జరిగి ఉందా? జరిగి ఉంటే దాంట్లో అప్పుడు ఏం చేసాం, ఎట్లా బయటకు వచ్చాం అనేదన్నా మనం ఆలోచించుకోవాలి. ఇవన్నీ ఈ ప్రజెంట్ డేలో మనకి ఏదైతే మనకు వచ్చే ఈ సవాళ్ళు ఛాలెంజెస్ ఏదైతే ఉన్నాయో అవి దాన్ని బయటకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాయి. ఇంకోటి ఏంటి, ఇఫ్ యు డెల్వ్ ఇన్ టు పాస్ట్ ఇట్ విల్ బికమ్ ఏ బాటమ్లెస్ పిట్. ఇఫ్ యు డెల్వ్ ఇన్ టు పాస్ట్, నువ్వు గతం గురించి తవ్వుకుంటూ ఉన్నావు అనుకో, అది ఎట్లా అంటే అడుగు లేని కుండ. కుండకి అడుగు లేదు, లేకపోతే చిల్లు ఉంది, మీరు నీళ్లు పోస్తున్నారు, ఏమవుద్ది? నిండదు, అది బయటకే పోతుంటాయి కదా. కుండ నిండదు, ఎప్పటికీ నిండదు. అట్లాగే నీ గతం గురించి కనుక నువ్వు తవ్వుకుంటూ కూర్చుంటే దానికి చివర అనేది లేదు. దెర్ ఈజ్ ఆల్వేస్ మోర్. ఇంకా ఉంది, తవ్వుకుంటూ వెళ్తే ఇంకా 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 వస్తుంది. యు మే థింక్ దట్ యు నీడ్ మోర్ టైమ్ టు అండర్స్టాండ్ ది పాస్ట్ ఆర్ బికమ్ ఫ్రీ ఆఫ్ ఇట్. అది ఇంకా వస్తుంది, ఇంకా వస్తుంది. ఆలోచన ఉంది, కళ్ళు మూసుకుని కూర్చుంటే ఆలోచనలు తెరలు తెరలుగా, కుప్పలు కుప్పలుగా, అలలుగా, సముద్రాలుగా వస్తున్నాయి. కళ్ళు మూసుకుని కూర్చోగానే మనకి ఆలోచన మనసులో మనం ఏమనుకుంటాం, ఆలోచన రాకుండా కూర్చోవాలి అని చెప్పి మనం కళ్ళు మూసుకొని ధ్యాన ముద్ర వేసుకొని కూర్చుంటాం. కానీ కూర్చున్న దగ్గర నుంచి మనకి ఆలోచన వస్తానే ఉన్నాయి. ఒక ఆలోచన రాగానే దాని గురించి మళ్ళీ వెనక్కి వెళ్తాం. అవును, అప్పుడు అట్లా అయింది కదా, ఇట్లా అయింది కదా అని. సరే, అందులోంచి బయటకు వచ్చేటప్పటికి ఇంకో ఆలోచన వస్తుంది, మళ్ళీ దానికి అట్లా ఆలోచనలు మనం పెంచటమో తుంచటమో లేకపోతే ఆలోచనలు బతకటమో ఏదో చేస్తుంటాం మనం ఎంతసేపు. అందుకని మనం ఈ కుండలో పోసిన అడుగు లేని చిల్లు కుండలో పోసిన నీళ్ళలాగానే ఈ గతంలో బతుకుతాం. కానీ దెర్ ఈస్ ఆల్వేస్ మోర్. ఎందుకంటే ఇంకెక్కువ చాలా ఉంది. ఏంటిది? యూ మే థింక్ దాట్ యూ నీడ్ మోర్ టైమ్ టు అండర్స్టాండ్ ది పాస్ట్. నువ్వు ఒకసారి మనకేమవుతుంది, గతాన్ని అర్థం చేసుకోవడానికి మనకి ఇంకా టైం కావాలి, లేకపోతే దీన్ని వదిలించుకోవడానికి మనకి ఇంకా టైం కావాలి, ఆర్ బికమ్ ఫ్రీ ఆఫ్ ఇట్ అని చెప్పి మనం అనుకుంటాం. ఇన్ అదర్ వర్డ్స్, దట్ ద ఫ్యూచర్ విల్ ఈవెన్చువల్లీ ఫ్రీ యూ ఆఫ్ ది పాస్ట్. ఇంకో విధంగా చెప్పాలి అంటే మనకి డబ్బులు కావాలి అంటే డబ్బులు దిగు, డబ్బులు రావాలి. ఎప్పుడు వస్తాయి? మన ఫ్యూచర్లో డబ్బులు వస్తాయి అని చెప్పి అనుకుంటూ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ మనం పాస్ట్ని, గతాన్ని, భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ గతాన్ని వదిలేస్తాం అని అనుకుంటాం. ఇంకా గతం భవిష్యత్తుని ఆహ్వానించడం ద్వారా గతాన్ని బయటికి పంపిస్తున్నాం అని చెప్పి మనం అనుకుంటాం. దిస్ ఈజ్ ఎ డెల్యూషన్. ఇది కూడా ఒక ఊహ మాత్రమే, భ్రాంతి మాత్రమే. భవిష్యత్తు మనకి మనం అనుకున్న విధంగా జరిగి మన గతాన్ని తుడిచిపెట్టేస్తుంది అని అనుకుంటాం కూడా ఒక భ్రాంతి మాత్రమే. అది కూడా మనని బయటపడేయలేదు. బయటపడేసేది ఏంటి మరి? ఓన్లీ ది ప్రజెంట్ కెన్ ఫ్రీ యూ ఆఫ్ ది పాస్ట్. ఇప్పుడున్న ఈ క్షణం, ఈ వర్తమానమే మనని గతంలో నుంచి బయటికి తీసుకొస్తుంది. మోర్ టైం కెనాట్ ఫ్రీ యూ ఆఫ్ టైం. ఇంకా నీకు ఎంత ఎక్కువ సమయం ఇచ్చినా నిన్ను ఆ సమయంలో నుంచి బయట తీసుకురాను. ఇప్పుడు మనం ఎన్నో అనుకున్నాం, ఈ వారం నుంచి ఇది చేద్దాం, ఈ వారం నుంచి ఇలా చేయాలి అని మనం ఏదో అనుకున్నాం. ఆ టైంకి వచ్చేటప్పటికి ఆ వారం చేస్తాము, చెయ్యం. మళ్ళీ ఏం చేస్తాం? వచ్చేవారం ఇంకో 15 రోజులు టైం ఇవ్వండి, 15 రోజుల్లో చేస్తాము అంటారు. 15 రోజుల తర్వాత అవ్వదు, మళ్ళీ 15 రోజులు అడుగుతాం, మళ్ళీ 15 రోజులు అడుగుతాం. ఈ విధంగా
టైం పెంచుకుంటూ టైం ఎక్కువ ఇచ్చినంత మాత్రాన నువ్వేమైనా ఆలోచన నుంచి బయటకు వస్తావు, నీ గతం నుంచి బయటకు వస్తావు అని అనుకోవడం తప్పు. ఎందుకంటే నువ్వు వదిలించుకోవాలి అనుకున్నప్పుడు దీనికి ఒక 6 నెలలో 3 నెలలో టైం అక్కర్లా. ఇప్పుడు సిగరెట్ స్మోకింగ్ ఉంది, మానేయాలి. అడే చేస్తాడు ఇవాళ నుంచి ఇప్పుడు 10 రోజు 20 సిగరెట్లు తాగుతున్నాను, ఈ నుంచి 10 తాగుతాను, తర్వాత 5 తాగుతాను, తర్వాత 3 తాగుతాను, తర్వాత 2 తాగుతాను, తర్వాత 1 తాగుతాను అని చెప్తాడు. ప్లానింగ్ నిజంగా జరుగుతుంది అది. ఉం? ఒక నెలలో జరగదు నేను సిగరెట్ జరగదు జరగదు సార్. కదా. ఒక నెలలో నేను సిగరెట్ మానేస్తాను అని పెట్టుకున్నాను అనుకోండి. 31వ రోజు అయిపోగానే ఏమంటాం? ఇప్పటి నుంచి మొదలు పెడతా, ఈ నెలలో డెఫినెట్ గా చేస్తా, లేకపోతే ఈ సార్ వారంలో డెఫినెట్ గా చేస్తా. సార్ సిగరెట్లు దాకా ఎందుకు సార్, ఇప్పుడు టీ ఎక్కువ సార్లు తాగుతున్నాము, తగ్గించాలంటే దాని మీద ఇంకా భ్రమ ఎక్కువైపోతుంది. ఎక్కువైపోతుంది. తగ్గించాలని మనం ఉమ్, ఎక్కువ ఆలోచిస్తే మళ్ళీ ఇంకెక్కువ తాగాల్సి వస్తుంది. అవును. సో ఎంత టైం ఇచ్చినా కూడా నువ్వు బయటికి రావటం అనేది, ప్రజెంట్ లోకి రావటం అనేది జరగదు. అక్కడికక్కడ కట్ చేసుకోవాల్సిందే. యాక్సెస్ ది పవర్ ఆఫ్ నవ్. అందుకనే నువ్వు ఇప్పుడు ఈ క్షణంలోకి వచ్చి ఈ క్షణంలో నువ్వు బతకాలి అనుకుని నువ్వు నిర్ణయం తీసుకున్నట్టువే నీకు ఈ ప్రజెంట్ లోకి రావటం అనే దానికి ఒక తాళం చెవి. నిర్ణయం తీసుకున్నాక ఒకసారి ఆటోమేటిక్గా నేను ఈ క్షణంలో బతకాలన్నప్పుడు ఈ క్షణంలో ఏముంది అని వెంటనే బయట చూస్తాం మనం. ఇదే ఉంది, ఓకే, దీన్ని ఎంజాయ్ చేయి. ఇది మనం ఈ టైం ఎంతసేపు వాడిని ఈ క్షణంలోకి తీసుకురావటానికి ఎంత కష్టపడుతున్నాడో రచయిత చూడండి. ఎన్ని రకాలుగా చెప్తా ఉన్నాడు. ఇట్లా 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 అన్ని చెప్పి నువ్వు ఈ క్షణంలోకి రా, ఈ క్షణంలో బతుకు, ఇదే నీ జీవితానికి ఒక పెద్ద తాళం చెవి అని. ఇప్పుడు వాట్ ఈస్ ది పవర్ ఆఫ్ నవ్? ఈ నవ్వు అనే దాని యొక్క పవర్ ఏంటి, దీని యొక్క శక్తి ఏంటి? None other than the power of your presence, your consciousness liberated from thought forms. None other than the power of your presence, your consciousness liberated from thought forms. ఈ యొక్క పవర్ ఆఫ్ నవ్, పవర్ ఆఫ్ యువర్ ప్రెజెన్స్, మనం ఈ వర్తమానంలో బతకటం అనేది చేసే ఉందో అది తప్ప, నన్ అదర్ దాన్ దట్, దీన్ని తప్ప వేరే ఏది కూడా నిన్ను ఈ రకరకాల ఆలోచనల భావాల్లో నుంచి నిన్ను బయటపడేయలేదు. యువర్ కాన్షియస్నెస్ లిబరేటెడ్ ఫ్రమ్ థాట్ ఫార్మ్స్. ఈ ప్రజెంట్ లో బతకటం అనేది పవర్ ఆఫ్ యువర్ ప్రెజెన్స్, ఇప్పుడున్న ఈ వర్తమానానికి ఉన్న శక్తి తప్ప నిన్ను ఏది కూడా ఈ ఆలోచనలో నుంచి, ఈ భావజాలంలో నుంచి నిన్ను బయటపడేయాలి. నిన్ను బయటపడేయాలి అంటే నువ్వు వర్తమానంలో బతకాల్సింది, ఈ క్షణంలో బతకాల్సింది. చదవండి. Yes. So deal with the past on the level of the present. The more attention you give to the past, the more you energize it, and the more likely you are to make a self out of it. Don't misunderstand. Attention is essential, but not to the past as past. Give attention to the present. Give attention to your behavior, to your reactions, moods, thoughts, emotions, fears, and desires as they occur in the present. There is the past in you. If you can be present enough to watch all those things, not critically or analytically, Analytically, but లీవ్ ఉంది మధ్యలో. non-judgmental, analytically, ఎనాలి but
analytically, analytically. analytically, Okay. but not judgmentally. You are dealing with the past and dissolving it through the power of your presence. You cannot find yourself, but going into the past, you find yourself coming into the present. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? మనని ఇది బయటపడేయాలి అంటే ఈ పవర్ ఆఫ్ ప్రెజెన్స్ తప్ప ఇంకేది నిన్ను దీంట్లోంచి ఈ ఆలోచనల నుంచి నిన్ను బయటపడేయలేదు. ఓకే, ఎలా చేయాలి ఇది? సో డీల్ విత్ ద పాస్ట్ ఆన్ ది లెవెల్ ఆఫ్ ది ప్రెసెంట్. నువ్వు ప్రెజెంట్ వర్తమానాన్ని ఏ లెవెల్లో నువ్వు డీల్ చేస్తున్నావో, ఏ లెవెల్లో నువ్వు దాంతో ఇంటరాక్ట్ అవుతున్నావో అదే లెవెల్లో నువ్వు పాస్ట్ తో కూడా ఇంటరాక్ట్. గతాన్ని గురించి కూడా నువ్వు అలాగే. ఇప్పుడు మనం ఎంతసేపు గతంలో బతకడం అని నేర్చుకున్నాం మనం, లేదా భవిష్యత్తులో బతకడం నేర్చుకున్నాం, ప్రజెంట్లో బతకట్లేదు. కాబట్టి నువ్వు ప్రజెంట్లో బతకడానికి చేసే ప్రయత్నం ఏదైతే ఉందో అదే ప్రయత్నం నీ గతాన్ని వదిలేయటానికి చెయ్యి. ద మోర్ అటెన్షన్ యూ గివ్ టు ది పాస్ట్, ద మోర్ యూ ఎనర్జైజ్ ఇట్. నువ్వు గతానికి నువ్వు ఇచ్చేటువంటి ప్రాముఖ్యత ఏదైతే ఉందో, నువ్వు ఎంత ప్రాముఖ్యతనిస్తున్నావో అది దానికి అంత బలాన్ని ఇస్తుంది. అండ్ ద మోర్ లైక్లీ యు ఆర్ టు మేక్ ఎ సెల్ఫ్ అవుట్ ఆఫ్ ఇట్. నిన్ను నువ్వు చిత్రీకరించుకోవటానికి ఈ నువ్వు గతం మీద నువ్వు చూపించేటువంటి అటెన్షన్, శ్రద్ధ ఏదైతే ఉందో అది నిన్ను నీవు ఇలా నేను ఇలా అని చెప్పి చిత్రించుకోవడానికి అది పనికొస్తుంది. అది తయారు చేస్తుంది నేను. నీ గతం అనేది నీ యొక్క ఆకారాన్ని, నీ ఆలోచనలు, నీ పద్ధతిలో నిన్ను అది నిర్ణయిస్తుంది. దాని గురించి అందుకని ఎక్కువ ఆలోచిస్తే దానికి ఎక్కువ అవుతుంది అన్నమాట. సో డోంట్ మిస్అండర్స్టాండ్, దాన్ని అట్లా అపార్థం చేసుకోవద్దు. అటెన్షన్ ఈజ్ ఎసెన్షియల్ బట్ నాట్ టు ద పాస్ట్ యాజ్ పాస్ట్. ఇక్కడికి ఇంతకీ ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ గతాన్ని గురించి మనం ఇచ్చేటువంటి ప్రాముఖ్యత ఏదైతే ఉందో అది ముఖ్యం, గతం ముఖ్యం కాదు. మన గతాన్ని ఆలోచించుకుంటూ కూర్చొని దానికి మనం ఇచ్చే ఇంపార్టెన్స్ ఏదైతే ఉందో, దానికి ఇచ్చే అటెన్షన్ ఏదైతే ఉందో, దాని గురించి మనం సావధానంగా ఏదైతే చేస్తామో అది ఆ సావధానం అటెన్షన్ అనేది ముఖ్యం అన్నమాట. బట్ నాట్ టు ది పాస్ట్ యాజ్ పాస్ట్. ఈ అటెన్షన్ మనం ఇచ్చేది పాస్ట్కి, గతాన్ని గతంలాగా చూడకుండా ఇది అసలు నాకు సంబంధమే లేదు, ఇది నాది కాదు, నేను అసలు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అని మనం దానికి చూడాలన్నమాట. పాస్ట్ని పాస్ట్ లాగా వదిలే, గివ్ అటెన్షన్ టు ది ప్రెసెంట్. నువ్వు నీ యొక్క కాన్షియస్నెస్, నీ అటెన్షన్ ఏదైతే ఉందో, నీ యొక్క సావధానత ఏదైతే ఉందో ప్రెసెంట్కి ఇవ్వు. ఇప్పుడున్న క్షణానికి ఇవ్వు. నువ్వు గతానికి ఇవ్వద్దు. నీ గతం యొక్క గతం ఎంతో ఘనమురా అని చెప్పి నువ్వు పాడుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు గురించి మాట్లాడు. గతం ఎంతో ఘనమురా అని చెప్పి పాడుకునే సందర్భం మన ప్రపంచం గురించో, మన దేశం గురించో, మన కల్చర్ గురించో, వాటి గురించో. కానీ నీ గురించి నువ్వు వచ్చినప్పుడు నువ్వు దాని గురించి నువ్వు మాట్లాడుకోక, నువ్వు ఈ ప్రజెంట్లో ఇప్పుడేంటి అనే దాంట్లో ఉండు. గివ్ అటెన్షన్ టు యువర్ బిహేవియర్. నేను ఇంతకు ముందు రోజుల్లో 3-piece సూటు, 5-piece సూట్ వేసుకొని తిరిగేవాడిని. ఇవాళ స్లిప్పర్స్ వేసుకొని, ఏదో ట్రాక్ సూట్ ప్యాంట్ వేసుకొని, టీషర్ట్ వేసుకొని తిరుగుతున్నాను అని అది అనవసరం. నువ్వు గతంలో 3-piece సూట్ వేసుకున్నావా, 5-piece సూట్ వేసుకున్నావా అనేది అవసరం లేదు. నువ్వు ఎన్ని లక్షల రూపాయలు చిరిగట్టావు అనేది లేదు. ఇవాళ ఏంటి నువ్వు అనేది ముఖ్యం. టు యువర్ రియాక్షన్స్, నీ యొక్క ప్రవర్తన, నీ యొక్క ప్రతిస్పందన, నీ మూడ్స్, ఆ థాట్స్, ఆలోచనలు, భావోద్వేగాలు, భయాలు, కోరికలు యాజ్ దే అక్కర్ ఇన్ ది ప్రెసెంట్. ఈ క్షణంలో మనకి కలిగేటువంటి ఈ రకరకాల భావోద్వేగాలు, కోరికలు, భయాలు, ఆలోచనలు, రియాక్షన్స్, స్పందనలు ఏవైతే ఉన్నాయో వీటి గురించి ఆలోచించు. నీవు గతంలో ఏదో నేను ఏదో అంబలు తాగేవాడికి మీసాలు ఎత్తేవాడు అని చెప్పని
ఆ విధంగా నేను ఎప్పుడో బతికానని చెప్పేందుకు ఇవాళ ఏంటి నీకు అనేదే ముఖ్యం. దేర్ ఈస్ పాస్ట్ ఇన్ యూ. మనలో గతం అనేది ఉంటుంది. ఇఫ్ యూ కెన్ బి ప్రెజెంట్ ఎనఫ్ టు వాచ్ ఆల్ దోస్ థింగ్స్, మనం గనక ఈ present లో ఉన్నటువంటి ఈ భావోద్వేగాలు, భయాలు, లక్ష్యాలు, నా కోరికలు, ప్రతిస్పందనలు, వీటన్నిటి బిహేవియర్, వీటన్నిటి గురించి కనుక మనం పట్టించుకున్నట్టయితే ఇవన్నీ మనం చూడగలిగితే, నాట్ క్రిటికల్లీ ఆర్ అనలిటికల్లీ, దాన్ని విమర్శనాత్మకంగానో లేకపోతే పరిశీలనాత్మకంగానో చూడొద్దు. బట్ నాన్ జడ్జిమెంటలీ. ఎలా చూడాలి? ఇది కరెక్టా కాదా అని జడ్జిమెంట్ చేయొద్దు. నువ్వు అవతల వాడిని నువ్వు జడ్జ్ చేయాల్సిన అవసరం నీకు లేదు. నీ యొక్క క్షణాన్ని నువ్వు జడ్జ్ చేయాల్సిన అవసరం నీకు లేదు. ఉన్నదాన్ని చూడు. ఏ విధంగా అంటే యాజ్ ఇట్ ఈస్, ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూడు. ఇది వాచ్. ఇది వాచ్ అంటే వాచ్ అంతే. దీన్ని వాచ్ లాగా చూడు. టైం చూడటానికి పనికి వచ్చేటువంటి ఒక పరికరంగానే చూడు దీన్ని. ఇంతకంటే ఎక్కువ చూడొద్దు. వాచ్ ఎందుకు పెట్టుకుంటాం? టైం చూడటానికి పెట్టుకుంటాం. దీన్ని టైం చూసే పరికరంగానే చూడు. దీంట్లో వెనక్కి వెళ్ళకు. ఇది అప్పుడు నాకు ఎప్పుడో మా పిల్లలు ఇచ్చారు, లేకపోతే నేను ఇందులో ఇది టైము, డేటు, ఇవన్నీ నాకు వీక్, ఇవన్నీ నేను సెట్ చేసుకోవాలి, ఇవన్నీ తప్పు పెట్టుకున్నాను, ఇవన్నీ అక్కర్లా. నీకు కావాల్సిన టైం చూసుకున్నాం, అయిపోయింది. నాన్ జడ్జిమెంట్ లేను. దెన్ యు ఆర్ డీలింగ్ విత్ ది పాస్ట్ అండ్ డిజాల్వింగ్ ఇట్ త్రూ ది పవర్ ఆఫ్ యువర్ ప్రెజెన్స్. ఎప్పుడైతే నువ్వు దీన్ని విమర్శనాత్మకంగా కాకుండా, అనలిటికల్ గా కాకుండా, పరిశీలనాత్మకంగా కాకుండా, జడ్జిమెంటల్ గా కాకుండా, నాన్ జడ్జిమెంటల్ గా, ఎటువంటి నేను ఆ సైడ్ ఈ సైడ్ కాదు, నాకు సంబంధం లేదు, ఆ విధంగా కాదు చూడటం మొదలెడతావు, దాని అర్థం ఏంటంటే యు ఆర్ డీలింగ్ విత్ ద పాస్ట్. నువ్వు పాస్ట్, గతంతో డీల్ చేస్తూ దాన్ని ఇప్పుడున్న పవర్ ఆఫ్ ప్రెజెన్స్ ఏదైతే ఉందో దాన్ని కరిగించేస్తాం. అంటే నువ్వు ప్రజెంట్ సిచ్యుయేషన్లోకి నువ్వు బతకటానికి గనక నీ యొక్క శక్తియుక్తులన్నీ నువ్వు ఉపయోగించి నువ్వు ఎప్పుడైతే ఈ క్షణంలో బతకడం మొదలెడతావో ఆటోమేటిక్గా నీ గతం అనేది కరిగిపోతుంది. యూ కాంట్ ఫైండ్ యువర్ సెల్ఫ్ బై గోయింగ్ ఇన్ టు ది పాస్ట్. నువ్వు నిన్ను తెలుసుకోవాలి అనుకుంటే నువ్వు గతంలోకి వెళ్ళినంత మాత్రాన నిన్ను నువ్వు తెలుసుకోలేవు. ఎందుకంటే నిన్ను నీవు నీలో చూసుకోవటం మొదలుపెట్టినప్పుడు నీ గతం కనపడింది అనుకోండి, అప్పుడు నువ్వు కాదు కదా, అది అయిపోయింది కదా. అందుకని యూ ఫైండ్ యువర్ సెల్ఫ్ బై కమింగ్ ఇన్ టు ది ప్రెజెంట్. నిన్ను నువ్వు చూసుకోవాలి అంటే ఈ క్షణంలో బతికితే గాని నిన్ను నువ్వు చూసుకోలేవు. ఎందుకంటే ఇది రియాలిటీ. ఈ క్షణం అనేదే నిజం. గతం అయిపోయింది, అది నిజమైన అబద్ధమైన మనం ఏం చేయలేము. భవిష్యత్ అనేది రేపేముంటుందో మనకు తెలియదు, కాబట్టి దాన్ని మనం నిజంగా అవుతుందని మనం భావించలేము. ఈ క్షణంలో నువ్వు ఇక్కడ ఉండి జూమ్ మీటింగ్ లో నువ్వు మాట్లాడుతున్నావు అనేదే నిజం. మిగిలిన అన్ని అబద్ధం. యూ ఫైండ్ యువర్ సెల్ఫ్. నువ్వు ఈ క్షణంలో ఉండి ఈ క్షణంలో బతుకుతావు అనేదే నిన్ను నువ్వు తెలుసుకో. ఇది సెకండ్. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ వస్తాను, ఇక్కడ ఆపుతాము. 6:20 అయింది కదా, ఆపి ఇప్పుడు అసలు ఎక్కడికి వెళ్ళాము, ఎక్కడ ఉన్నామో చూద్దాం. మ్యాటర్ మనం ఎక్కడ డౌట్స్ ఉన్నాయండి? ఏమన్నా షేరింగ్స్ ఉన్నాయా? ఏమన్నా పైకి లోపలికి ఏమైనా వెళ్ళిందా? వెళ్ళిందా? పైన వెళ్ళిపోయిందా? ప్రెసెంట్ లోనే ఉండాలని అనుకుంటాం సార్, కానీ ఏదో ఒక విధంగా వెళ్ళిపోతాము దాన్ని. ఇప్పుడు మీరు అన్నట్టు వాచ్ అనగానే ఆ వాచ్ ఎప్పుడు కొన్నాము, అది ఎవరు ఇచ్చారో, లేకపోతే గిఫ్ట్ వచ్చిందా, వాళ్ళు ఇచ్చారా, లేకపోతే ఎక్కడ కొన్నామా, అదంతా గుర్తొచ్చేస్తుంది.
అది దాని నుంచి మనము బయటపడాలి. అప్పటి వరకే ప్రస్తుతం వరకే ఉండగలగాలి. అప్పుడు మనసు కూడా ప్రశాంతంగా ఉంటది. అంతే కదా. ఒక ఆలోచన వస్తే దాంతో పాటు రిలేటెడ్ ఇంకెక్కడెక్కడికో వచ్చేస్తుంటాయి అన్ని అవును. రిలేషన్. దానికి సంబంధం ఉన్నా లేకపోయినా అందులో జంప్ అయిపోతుంటాం. ఒక దాంట్లో జంప్ అయిపోయి ఎక్కడికి వెళ్ళిపోతుంటాం గతంలోకి. అందుకని మన గతంలో బతుకుతూ ఉంటే ప్రజెంట్ మిస్ అయిపోతాం. ఉమ్. ఒక్కోసారి ఏ ఏ ఆలోచనతో మొదలు పెట్టింటామో ఐడియా ఉండదు. అది ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయి ఉంటాం. నేను ఎందుకు ఈ ఆలోచన వరకు వచ్చామని అప్పుడు ఎంతసేపు ఆలోచిస్తే ఓ ఈ టాపిక్ తో ఇటు వెళ్ళిపోయానా వెనక్కి ఆలోచించడం మొదలు పెడితే ఎక్కడో వెళ్తాం. ఏది మనం వెళ్ళిపోతాము. అదే మనం ఇప్పుడు గూగుల్ ఓపెన్ చేస్తే గూగుల్లో ఒక లింక్ లోంచి ఇంకా ఎక్కడికో వెళ్ళిపోతాం. 100 లింక్లు వెళ్ళిపోతాయి. తర్వాత అనిపిస్తుంది ఎందుకు ఇంతవరకు ఎందుకు వచ్చామా ఎక్కడ ఏ టాపిక్ తో స్టార్ట్ చేసామా అని అప్పుడు గుర్తొస్తుంది. ఇంకా ఇంకా ఎవరైనా షేరింగ్స్ అండి? మనం ఎంత వద్దనుకున్నా గతము ఫ్యూచర్ లోకి వెళ్తూనే ఉంటున్నాం, కానీ వెంటనే మనము కాన్షియస్ కి వచ్చేసి మళ్ళీ ప్రజెంట్ లోకి రావడమే, అది చేసుకోవడం. ఇంకా వెళ్ళము అని అనుకుంటే అవ్వట్లేదు సార్. కానీ వెళ్ళినా ఎక్కువ డీప్ వెళ్ళకుండా వెంటనే మనము మళ్ళీ ప్రజెంట్ లోకి రావడం అట్లా ప్రయత్నం చేస్తున్నాం సార్ నేనైతే. అది కట్ చేసుకోవాలి. అదే అంత ఇంకా ఆలోచిస్తా ఉంటే వస్తూనే ఉంటాయి, కానీ వెంటనే మళ్ళీ మనం కొంచెం కాన్షియస్ లో కొంచెం ఇది ఆలోచిస్తున్నా ఇది అనవసరం కదా అని మళ్ళీ ప్రజెంట్ లోకి రావడం, అది థాట్ చేయడమే ఇంకా. ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ వైర్, ఆ తీగని కట్ చేయాలి. సత్య గారు ఏదో చెప్తున్నారు. నేనేం హర్షు రెడీ చెప్పట్లేదు సార్. హర్షు రెడీగా ఉందేమో. ఇంకెవరన్నా? లలిత నాలమట్, దేవరపల్లి. అన్ని విషయాల్లో అలా జరగదు సార్, కానీ చాలా విషయాల్లో మాత్రం ఒక వస్తువు ఏది తీసినా దానికి సంబంధించి ఆలోచన రాకుండా అయితే ఉండదు కదా సార్. సహజంగా వచ్చేస్తుంది, మనం ఆలోచిస్తున్నామని మనకు తెలియకుండానే ఆలోచన జరిగిపోతా ఉంటది. ఇక కాకపోతే అర్జెంట్ గా టైం అయిపోయింది అని అనుకున్నప్పుడు ఏ పని చేసినా ఇంకా పనిలో ఇన్వాల్వ్ అయిపోతాం. అప్పుడు సెకండ్ థాట్ అనేది ఉండదు. ప్లెజెంట్ గా చేస్తున్నప్పుడు మాత్రం అన్ని రౌండ్ అదే రౌండ్ చక్రం తిరుగుతూ ఉంటది అనమాట ఆలోచన అనేది. అంతే సార్. అదే చక్రం మనకు తిరగకూడదని చెప్పేది. అవును సార్, ప్రజెంట్ లో ఉండేది తక్కువను, ముందు వెనుక అంత అది ఎక్కువ సార్. ఇప్పుడు వాళ్ళు వద్దు చెప్పేది అది. అనుకుంటే ఇంకా ఎక్కువ ఆలోచిస్తాం సార్. ఇప్పుడు కోటేశ్వరరావు సార్ తో మామూలుగా రోజు డైలీ రొటీనే, కానీ సార్ తో మాట్లాడకూడదు అనుకుంటే ఇంకా కాస్త ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం ఆ విషయం. మాట్లాడకూడదు సార్ అనుకున్న తర్వాత మాట్లాడటం ఇంకా ఆలోచించక్కర్లేదు. లేదు, ఇంకా ఎక్కువ ఉంటది సార్. అదే చెప్పేది. అది సాధన సార్, చేయాలి. అది చేస్తే వస్తా. మన సార్ ఈ బాగా తిరిగిన ప్రజెంట్ ఫ్యూచర్ అనేది ఇదంతా మన యాటిట్యూడ్ మీదనే ఉంటది సార్. యాటిట్యూడ్ లో మనం అది మార్పు వచ్చినప్పుడే ఇదంతా. ఇప్పుడు ఎవరి మీద కోపం ఉందనుకోండి, నేను మర్చిపోవాలని వాళ్ళు చూడగానే మళ్ళీ సేమ్ అది వచ్చిందంటే అది కాదు, మన యాటిట్యూడ్ లో అది కరెక్ట్ కాదు అని వచ్చినప్పుడు ప్రజెంట్ లో ఉండగలుగుతాం సార్. వాళ్ళు చూడకపోయినా కూడా అయ్యో వీడు ఉన్నట్లయితే ఆ టైంలో అట్లుండే చేశాం కదా ఇద్దరం కలిసి అని ఏం ఆలోచన వస్తుంది. చేస్తున్నాం, ఇలా చేసాం అలా చేసాం అనే ఆలోచన వస్తుంది అప్పుడు కూడా. మళ్ళీ వాళ్ళ చెదురు కనిపించగానే ఒక చిన్న స్మైల్ తో అంత పోయింది సార్. అంతే అయిపోయా. మనం ఇంతసేపు కోపంగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉన్నదంతా స్మాష్ అయిపోయింది.
ఇంకా ఎవరైనా షేరింగ్స్ అండి? రికార్డింగ్ మేడం ఆపేనా? ఎస్ సార్.